సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోలైంగిక వికాస సిద్ధాంతం, సైకోసెక్స్యువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏపీ టెట్ సమగ్ర నోట్స్. 1. సిద్ధాంత పరిచయం మరియు ముఖ్యమైన భావనలు. ప్రతిపాదకులు: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు, మనోవిశ్లేషణవాద పితామహుడు. లిబిడో లైంగిక సహజాతం. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే లిబిడో అనే లైంగిక సహజాతంతో జన్మిస్తాడని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఇది మానవునిలో ఉండే శక్తివంతమైన లైంగిక శక్తి లేదా కామవాంఛ. ఇడ్ పాత్ర. అన్ని లిబిడియన్ శక్తులకు మూలం ఇడ్. సిద్ధాంత సారాంశం: ఈ లిబిడో సంతృప్తి చెందితే వ్యక్తుల్లో పాజిటివ్ క్యారెక్టర్స్, సానుకూల లక్షణాలు ఏర్పడతాయి. అదే అసంతృప్తికి గురైతే నెగటివ్ క్యారెక్టర్స్, ప్రతికూల లక్షణాలు ఏర్పడతాయి. వ్యక్తి మూర్తిమత్వ పర్సనాలిటీ వికాసం ఈ దశల ఆధారంగానే జరుగుతుంది. ఫ్రాయిడియన్స్ శిశువులో లిబిడోను ఆపాదించడాన్ని ఫ్రాయిడ్ శిష్యులు యూంగ్, ఎరిక్సన్, ఆడ్లర్ మొదలైనవారు విభేదించి సరికొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించారు. 2. మనోలైంగిక వికాస దశలు. కోడ్: మాస్ జీజే. ఫ్రాయిడ్ ప్రకారం లిబిడో ప్రయాణించే 5 దశలు మరియు వాటి కాలపరిమితి. దశ పేరు ఇంగ్లీష్ పేరు కాలపరిమితి కామోద్దీపన కేంద్రం లాస్ట్ సెంటర్ మౌఖిక దశనల్ స్టేజ్ 0 నుండి 1 సంవత్సరం నోరుయి ఆసన దశనల్ స్టేజ్ 2 నుండి 3 సంవత్సరాలు పాయువు మలద్వారం శిశ్న దశ ఫాలెక్ స్టేజ్ 3/4 5 సంవత్సరాలు లైంగిక అవయవాలు జి గుప్త దశ లేటెన్సీ స్టేజ్ 5/6 11 సంవత్సరాలు ఉద్వేగాల అణచివేత సామాజికరణ జే జననాంగ దశ జెనెటల్ స్టేజ్ 11 సంవత్సరాల పైన జననేంద్రియాలు విజాతి ఆకర్షణ. 3. దశల వారీగా సమగ్ర వివరాలు. ఏపీ టెట్ ప్రత్యేక దృష్టి. 1. మౌఖిక దశ ఓరల్ స్టేజ్ 0 నుండి 1 సంవత్సరం. కామోద్దీపన కేంద్రం నోరు. సంతృప్తి పరుచుకునే విధానం: తల్లిపాలు తాగడం, చప్పరించడం, స్తనాలను కొరకడం, కనిపించిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం ద్వారా లిబిడో సంతృప్తి చెందుతుంది. కార్ అబ్రహం వర్గీకరణ. ఈ దశను కార్ అబ్రహం 2 ఉపదశలుగా విభజించారు. మౌఖిక నిష్క్రియాత్మక దశ ఓరల్ ప్యాసివ్ స్టేజ్ తల్లి శరీరం తన శరీరంలో భాగమేనని భావించి ఎలాంటి దౌర్జన్య చేష్టలు చేయకుండా నిష్క్రియాత్మకంగా ఉండటం. మౌఖిక దౌర్జన్య దశ ఓరల్ అగ్రెసివ్ స్టేజ్ తల్లి శరీరం వేరు అని గ్రహించి పాలు తాగేటప్పుడు కొరకడం వంటి చిలిపి, దౌర్జన్య చర్యలు చేయడం. అసంతృప్తి ఫలితాలు. ఈ దశలో లిబిడో అసంతృప్తి చెందితే భవిష్యత్తులో ధనదాహం, ప్రేమదాహం, అధికారదాహం, అతిగా తినడం, అతిగా తాగడం, వివాద స్వభావం ఏర్పడతాయి. 2. ఆసన దశ ఏనల్ స్టేజ్ 2 నుండి 3 సంవత్సరాలు. కామోద్దీపన కేంద్రం పాయువు మలద్వారం. ముఖ్యమైన అంశం: ఫ్రాయిడ్ ప్రకారం పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్, మలమూత్ర విసర్జన శిక్షణ ఈ దశలోనే ఖచ్చితంగా ఇవ్వాలి. కార్ అబ్రహం వర్గీకరణ. ఈ దశను 2 రకాలుగా విభజించారు. ఆసన ధారణ దశ ఏనల్ రిటెంటివ్ స్టేజ్ మలవిసర్జనను కొన్ని రోజుల పాటు నిలుపుదల చేసి ఆ తర్వాత విసర్జించేటప్పుడు వచ్చే రాపిడి ద్వారా ఆనందాన్ని పొందడం. ఆసన బహిష్కరణ దశ ఏనల్ ఎక్స్పల్జన్ స్టేజ్ ఎక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్తూ ఆ మార్గం ద్వారా లిబిడోను ఆనందపరుచుకోవడం. అసంతృప్తి ఫలితాలు: పిసినారులుగా, స్వార్థపరులుగా, మొండివారిగా, కాలక్రమాన్ని మరియు క్రమశిక్షణ పాటించని వారిగా తయారవుతారు. 3. శిశ్న దశ ఫాలెక్ స్టేజ్ 3/4 నుండి 5 సంవత్సరాలు. కామోద్దీపన కేంద్రం లైంగిక అవయవాలు. ప్రధాన భావనలు ఏపీ టెట్లో అత్యంత ముఖ్యం. ఎడిపస్ ఈడిపస్ కాంప్లెక్స్ అబ్బాయిలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి. ఇక్కడ తండ్రి ప్రత్యర్థి, శత్రువుగా భావిస్తారు. ఎలెక్ట్రా కాంప్లెక్స్ అమ్మాయిలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి. ఇక్కడ తల్లి ప్రత్యర్థిగా భావిస్తారు. ఇతర విశేషాలు: ప్రేమ మరియు ఈర్ష్యల మధ్య సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లవ్ అండ్ జెలసీ ఈ దశలోనే ప్రారంభమవుతుంది. ఉద్వేగాల వికాసంలో అహం ఈగో ప్రారంభమయ్యే దశ ఇది. 4. గుప్త దశ లేటెన్సీ స్టేజ్ 5/6 నుండి 11 సంవత్సరాలు. ముఖ్యమైన అంశం: లైంగిక కోరికలను, లిబిడియన్ శక్తులను అణచివేసి సమాజం అంగీకరించే ప్రవర్తనను ప్రదర్శించే దశ. ఈ దశలో లైంగిక ఉద్వేగాలు తాత్కాలికంగా నిద్రాణమై ఉంటాయి. రక్షక తంత్రాలు డిఫెన్స్ మెకానిజమ్స్ ఈ దశలో పిల్లలు క్రింది 2 రక్షక తంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. తాదాత్మీకరణం ఐడెంటిఫికేషన్ తనకు నచ్చిన ప్రవర్తన ఇతర వ్యక్తుల్లో, తల్లిదండ్రులు, గురువులు కనిపిస్తే వారిలో లీనమైపోవడం.
అంతరీకరణం ఇంటర్నలైజేషన్ ఆ నచ్చిన ప్రవర్తనను తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించి అనుసరించడం. ఇతర విశేషాలు అహం ఈగో పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఇది. 5. జననాంగ దశ జెనిటల్ స్టేజ్ 11 సంవత్సరాల పైన. కామోద్దీపన కేంద్రం జననేంద్రియాలు. ముఖ్యమైన అంశం. కౌమారదశలోకి ప్రవేశించే ఈ సమయంలో ద్వితీయ లైంగిక లక్షణాలు సక్రమంగా అభివృద్ధి చెందుతాయి. వ్యతిరేకలింగం పట్ల ఆకర్షణ అనగా విజాతి లైంగిక ఆకర్షణ హెటెరోసెక్స్యువల్ అట్రాక్షన్ ప్రారంభమవుతుంది. ప్రేమ అనే ఉద్వేగాన్ని వ్యక్తీకరించడం ద్వారా లిబిడో సంతృప్తి చెందుతుంది. ప్రేమ తిరస్కరణకు గురైతే దౌర్జన్యకరమైన మూర్తిమత్వం ఏర్పడుతుంది. మూర్తిమత్వ వికాసంలో అత్యహం సూపర్ ఈగో పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఇది.